ఈ ₹1,00,000 ఈ 1% సెస్ అనేది కేవలం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలన్నమాట. ఆ 1% రూపీస్ ఎలా ఇస్తారంటే, ఒక భవన నిర్మాణ కార్మికుడు అంటే మీకు అర్థమవుతుందండి. ఎలక్ట్రీషియన్ ఉంటాడు, కాపీ పని చేసేవాడు ఉంటాడు, ప్లంబర్ ఉంటాడు, టైల్స్ వేసేవాళ్ళు ఉంటారు, రాడ్ పెయింటింగ్ వాళ్ళు ఉంటారు, స్లాబ్ వేసేవాళ్ళు ఉంటారు. దానికి సంబంధించిన ప్రతి వర్క్ మనం కింద పునాదులు తవ్వే దగ్గర నుంచి పెయింట్లు వేసేంత వరకు మొత్తం అక్కడ పనిచేసే వర్కర్లందరూ భవన నిర్మాణ కార్మికులు అవుతారు. నేను మీకు ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మేడే కార్యక్రమంలో భాగంగా ఈ కార్మికులకు ఉపయోగపడే విషయాలు చెప్పాలి కాబట్టి, అది కేవలం మీకు ఉపయోగపడతా, మీకు తెలిసిన ఉపయోగపడితే పక్కన పెట్టండి. కాదు దీంట్లో కూడా ఈ ఉన్న సభ్యుల్లో కూడా ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు కాబట్టి ఆ విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది మీ దృష్టిలో ఉంటే మీకు సంబంధించిన వ్యక్తులు కూడా చెప్పి వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఈ భవన నిర్మాణ కార్మికులకి ఏంటంటే, వాళ్ళు పనిచేసేది, ఇప్పుడు మీరు పనిచేసేది కార్మికుడైనా పనిచేసేది రిస్క్తోనే ఉంటుంది. అందులో భాగంగా ఈ మోటార్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేదా భవన నిర్మాణ కార్మికులు పనిచేసేటప్పుడు కానీ ఇంకొంచెం రిస్క్గా ఉంటుంది. ఒకవేళ ఒక వర్కర్ భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తూ పొరపాటు చనిపోయడం లేదా ఏమైనా ఇబ్బంది కలగడం జరిగింది అనుకోండి, ఆ ఇంటి ఓనర్ ఏమైనా డబ్బులు ఇస్తాడా? కేవలం ఆటో ఖర్చులకు ఇస్తాడు, ఆ రోజు హాస్పిటల్ డబ్బులు మాత్రం పే చేస్తాడు. కానీ గవర్నమెంట్ మాత్రమే ₹60,000 చనిపోయిన వ్యక్తికి ₹60,000 ప్లస్ మట్టి ఖర్చులకు ₹80,000 డబ్బులు ఇస్తారు. అర్థమైందా? తర్వాత ఆ కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికురాలికి కానివ్వండి, లేదా కార్మికుడి యొక్క కూతురికి కానివ్వండి, వాళ్ళకి మ్యారేజ్ పెళ్లిగా జరిగితే ఆ పెళ్లికి ₹20,000 డబ్బులు ఇస్తారు. తర్వాత ప్రసూతి సహాయం కింద ఒకవేళ డెలివరీ అయిందనుకోండి, ఒకవేళ కార్మికురాలే ఉండి ఆమెకి డెలివరీ అయితే ఆమెకి ₹20,000 డబ్బులు ఇస్తారు. లేదా కార్మికుడి యొక్క భార్యకి డెలివరీ అయినా డబ్బులు ఇస్తారు. లేదా కార్మికుడి యొక్క కూతుర్లకి, ఇద్దరు కూతుర్ల వరకు, రెండు కార్మికుల వరకు వాళ్ళకి ₹20,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని, చాలా మంచి స్కీము. ఇది గత 6 సంవత్సరాల క్రితం ఉన్నది ఈ స్కీము. గత 6 ఏళ్ళు నుంచి ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు మార్చి 1వ తారీఖునే ఇదే స్కీమ్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎలక్ట్రీషియన్స్ ఉంటే ఖచ్చితంగా మరి గారు, మీరు ఎలక్ట్రీషియన్స్ ఎవరైనా ఉంటే అందరినీ, ప్రతి ఒక్కరిని 100% మా దగ్గరికి వచ్చి వాళ్ళకి 2 ఫొటోస్, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ కాపీలు అన్నీ తీసుకొని నా దగ్గరికి వస్తారు. ఇంకా వేరే సపరేట్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, ఆ ఐడెంటిటీ కార్డు వస్తాను. ఇదే కాకుండా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా భవన నిర్మాణ కార్మికులు ఉంటే, ఇంట్లో కానీ, పక్కింట్లో కానీ, లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా సరే, వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి, ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నా దగ్గర తీసుకురండి, లేదా మారి గారికి చెప్పండి, ఖచ్చితంగా జరుగుతుంది. మీరున్న ఏదైతే ఈ స్ట్రాంగ్ అసోసియేషన్కి సంబంధించి మీరు ఇంకా డెవలప్ అవ్వడం కోసంగా గవర్నమెంట్ తరపు నుంచి కానివ్వండి, నేను నా తరపు నుంచి కానివ్వండి, మీకు ఎటువంటి సహాయంగా అవసరమైనా, ఏ క్షణంలో అయినా, ఏ టైం అయినా సరే, ఏ రోజైనా సరే, మీరు నాకు ముందు రోజు చెప్పారంటే ఖచ్చితంగా మీకు 100% అందుబాటులో ఉంటాను. ఓకేనా? దాంట్లో మీరు ఏ డౌట్ పడద్దు. మీరు నాకు విషయం చెప్పండి, సార్ మీరు మీటింగ్ ఇక్కడ పెట్టుకున్నాము, లేదా మాకు పలానా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా పలానా రిజిస్ట్రేషన్ చేయండి, లేదా మాకు ఏ విషయంలో సరే నా తరపు నుంచి లేదా గవర్నమెంట్ తరపు నుంచి మీకు రావాల్సిన లబ్ధి పొందడంలో మీరు ఎక్కడ వెనకడుగు వేయద్దు. మీరు ఏ టైం అయినా నన్ను అడగండి, ఎప్పుడైనా అడగండి, నేను మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఓకేనా? ఇదే రకంగా మీ అసోసియేషన్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్గా, ఇప్పుడు ఏదైతే మీకు